రైతు పరిస్థితి చూస్తే గనక ఎంతో కష్టపడి పంటల సాగు చేస్తే అయినప్పటికీ అనుకున్నట్లు ఆదాయం రావట్లేదు. వాటికి సంబంధించి ప్రాసెసింగ్ చేసుకుంటేనే కొంత లాభం వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో రైతు స్థాయిలో ఎలాంటి ప్రాసెసింగ్ సంబంధించిన ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు? మీరేం సజెస్ట్ చేస్తారు? రైతు స్థాయిలో వచ్చి ముఖ్యంగా మనం పండిస్తుంది ఇక్కడ భూమి భారతి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో గత 10 సంవత్సరాల నుంచి మన హెచ్ఎంటీలో చాలా మందికి తెలుసు, ప్రేక్షకులకి దేశీయ వరి రకాలను పండిస్తున్నాం. దాంట్లో ఉన్న పోషకాలని మనము ఎక్కువ మందికి తెలియజేస్తూ రా మెటీరియల్ అమ్మకుండా ముఖ్యంగా వడ్ల రూపంలో అమ్ముతుంటే కనుక మన తోటి రైతులకి విత్తనాల రూపంలో అమ్ముతున్నాము. అలానే వాటిని బై ప్రొడక్ట్స్ చేసి ఒక 6 నెలలు వడ్ల రూపంలో నిలవ పెట్టి దాన్ని బియ్యంగా చేసి అమ్మటం వల్ల రైతుకి అదనపు ఆదాయం చేకూరుతుంది. దీనివల్ల నష్టపోవాల్సిన అవసరం ఉండదు. రెండోది ఏంటంటే ఈ నూకలతోటి చిన్న చిన్న కిచిడి మిక్సీలు కానివ్వండి, లేదంటే రవ్వలు కానివ్వండి, ఇలాంటివి మనం చేసుకోవచ్చు. బియ్యం పండించే వాళ్ళైతే మేము చేస్తున్న ప్రాసెస్ అది. అట్లానే నల్ల బియ్యం పండిస్తున్నాం. చాలా మందికి అవి తినాలని ఉంది, కానీ వల్ల కొంతమంది తినలేకపోతున్నారు. అలాంటి వారికి దోశ పిండి లాగా పిండి చేసి ఇవ్వడము, తర్వాత రవ్వలు చేసి ఇవ్వడము, అలానే నేతి అరిసెలు, నల్ల బియ్యంతో నేతి అరిసెలు, నల్ల బియ్యము ఇంద్రాన్ని కలిపి మనం నేతి అరిసెలు చేస్తూ 2 రాష్ట్రాల్లోనూ మార్కెటింగ్ చేస్తున్నాం. చాలా అద్భుతంగా వస్తున్నాయి. ఇలా నల్ల బియ్యం పండించే రైతులు ఇలాంటి బై ప్రొడక్ట్స్ చేస్తూ కూడా ఉంటే బాగుంటుంది. అలానే మురుకులు, మన తెలంగాణలో సకినాలు అంటారు, ఇలాంటి వాటన్నింటినీ దేశీయ బియ్యాలతోటి మనం పండించవచ్చు, పండిస్తూ తయారు చేయవచ్చు. ఓకే, మీరు చెప్పినట్టు నిజంగా బాపన్న గారు ఆదరణ ఉంది. ఓకే, మీరు చెప్పినట్టు అంటే మీరు చెప్పిన ఏవైతే ఉత్పత్తులు అవన్నీ చాలా అంటే అరుదుగా దొరికేవి, అంటే ఎక్కువ అందరూ చేసేవి కాదు. అందులో ఆరోగ్యకరమే, ఎందుకంటే ఏదైతే దేశీకి సంబంధించిన విత్తనాలతో పండించిన పంటలు, అట్లాంటి పంటలతో తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్లో ఎట్లా డిమాండ్ ఉంది? అంటే వాళ్ళు ఏ విధంగా మార్కెట్లో ఒక విధంగా డిమాండ్ అంటే ఎక్కువే ఉందండి. మేము డిమాండ్కి తగ్గట్టుగా సప్లై కూడా ఇవ్వలేకపోతున్నాం. బియ్యంతో పాటుగా ఇలాంటి ఉత్పత్తులు కూడా బై ప్రొడక్ట్స్ అంటారు వీటిని, ఉప ఉత్పత్తులు అని కూడా అంటాం తెలుగులోని. అంటే రవ్వకి అంతే డిమాండ్ ఉంది. అట్లానే ఇలాంటి పెసరపప్పు, మైసూర్ మల్లిక బియ్యం నూకలతోటి ఒక కిచిడి స్పెషల్గా చేయటం కానీ, లేదంటే పొంగల్ మిక్స్ కానీ, ఇలాంటివి చేయటం వల్ల చాలా మంచి ఆదరణ ప్రజల్లో మా వినియోగదారులో లభిస్తూ ఉంది. అలానే బయట ఎటువంటి బియ్యంతో చేస్తున్నారో తెలియట్లేదు, పైగా రసాయనాలతోటి. అలానే వీటన్నింటి వల్ల కూడా మంచి ఆరోగ్యం ఉంది, తినడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే